This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. ఈరోజు డిసెంబర్ 4కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని నేను ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రెగ్యులర్గా కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా సివిల్ సర్వీస్ తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అయినా హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకొని ఇక్కడ హెడ్లైన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు కావాల్సిన సబ్జెక్ట్ రిలేటెడ్ సిలబస్ ప్రకారము ఏ టాపిక్ చదువుకోవాలి, ఏ టాపిక్స్ మనం సబ్జెక్ట్ రిలేటెడ్గా లింక్ చేసుకొని చదువుకోవాలనే అంశం కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సివిల్స్ తెలుగు మీడియం అభ్యర్థులు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. దాంతోపాటు ఖచ్చితంగా సివిల్స్ తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఈనాడు న్యూస్ పేపర్తో పాటు హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదైనా ఒక న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయినా, మెయిన్స్ ఎగ్జామినేషన్ అయినా కానీ మనకు ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ ఉంటుంది, తెలుగు మీడియంలో పేపర్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఇంగ్లీష్ టెర్మినాలజీని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అయినా కానీ ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పేపర్ని రిఫరెన్స్గా తీసుకోవడం జరుగుతుంది. చాలాసార్లు ఈ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ కూడా రావడం మనం గతంలో చూడడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం పేపర్ని రిఫరెన్స్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ టెర్మినాలజీ అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి కూడా మీకు ఈ న్యూస్ కవర్ చేయడం జరుగుతుంది. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి నాలెడ్జ్ని షేర్ చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా మీకు సబ్జెక్టుకు సంబంధించిన వీడియోస్తో పాటు కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది యూట్యూబ్లో వచ్చే వీడియోస్ అందరికీ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ద యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ సర్వే హ్యాస్ బీన్ కండక్టెడ్ బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఎన్జిఓ ప్రథమ్. సో ఇందులో మనకు యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు ఏది విడుదల చేస్తుంది, ఏది ఈ సర్వేని కండక్ట్ చేస్తుంది, ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్కి సంబంధించి ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ద బిఎస్ఎఫ్ వాజ్ రైజ్డ్ ఇన్ 1971 ఆఫ్టర్ ద ఇండియా చైనా వార్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈజ్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఇక మూడవ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఉన్నత్ భారత్ అభియాన్. ఉన్నత్ భారత్ అభియాన్కి సంబంధించి ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఆన్సర్స్ని మీరు గుర్తించండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఫస్ట్ టాపిక్ మనకు పాలిటీ. ఈ పాలిటీలో భాగంగా మనకి ఇక్కడ 4 టాపిక్స్ ఈరోజు ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉన్నాయి. ఫస్ట్ పేజ్ కనుక తీసుకుంటే గవర్నమెంట్ ఆఫర్స్ టు మేక్ చేంజ్ టు ఫార్ములాస్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇటీవల భారత ప్రభుత్వము రైతులకు సంబంధించి కొన్ని చట్టాలను తీసుకురావడం అనేది జరిగింది. ఆ చట్టాలు ప్రస్తుతం కొంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. మొత్తం ఈ చట్టాలకు సంబంధించి 8 చేంజెస్ను చేసే ఆలోచనలో ఉన్నట్లు మనకు ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం చదువుకోవాల్సింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవసాయ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ బిల్లులకు సంబంధించిన సమాచారం మరొకసారి చదువుకోవాలి. దాంతోపాటు ఏమేమి చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ అంశాలను కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ప్రధానంగా రైతులు
పంజాబ్, హర్యానా రాష్ట్రానికి చెందిన రైతులు గత కొంతకాలంగా ఆందోళన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎంఎస్‌పి అంటే కనీస మద్దతు ధరకి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనం పాలిటీలో భాగంగా చదువుకుంటాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు 6థ్ పేజీలో ముఖ్యంగా ఇది ఎడిటోరియల్ పేజీలో ఈ టాపిక్ ఇక్కడ కవర్ చేయడం జరిగింది. పర్సనల్ చాయిసెస్ ద కాన్స్టిట్యూషన్ ఎండ్యూరెన్స్ అని ఇక్కడ మనకు ముఖ్యంగా కవర్ చేయడం జరిగింది. సో ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఒక కీలకమైన తీర్పునివ్వడం జరిగింది. మ్యారేజెస్‌కి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా రిలీజియస్ కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మతపరమైన మార్పులకు సంబంధించిన పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఒక కీలకమైన తీర్పునివ్వడం జరిగింది. ఇక్కడ ఈ మ్యారేజెస్‌కి సంబంధించి వారు మేజర్ అయిన తర్వాత వారి యొక్క భాగస్వామిని ఎన్నుకునే హక్కు అనేది ఖచ్చితంగా వారికి ఉంటుందని కూడా ఇక్కడ అలహాబాద్ తీర్పును చెప్పిన నేపథ్యంలో ఇక్కడ పర్సనల్ చాయిసెస్ ద కాన్స్టిట్యూషన్ ఎండ్యూరెన్స్ అనే పేరుతో ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ ఆర్టికల్ గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు రీసెంట్‌గా ఇటీవల చాలా సార్లు లవ్ జిహాద్ అనే టర్మ్ మనకు ఎక్కువగా వార్తల్లో రావడం అనేది జరిగింది. అంటే వేరే మతాలకి చెందిన వివిధ మతాలకు చెందిన వ్యక్తులు ఈ మ్యారేజెస్‌ని చేసుకోవడం వలన ఈ లవ్ జిహాద్ అనే పదం ఎక్కువగా మనకి ఇటీవల వార్తల్లో రావడం అనేది జరిగింది. దానికి సంబంధించి హైకోర్టు ఇక్కడ తీర్పునివ్వడం జరిగింది. ఇందులో భాగంగానే రైట్ టు ప్రైవసీకి సంబంధించిన అంశము, అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అనేది కూడా ముఖ్యంగా ఇక్కడ ఆర్టికల్ 25కి సంబంధించి మనకు భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 25కి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ కొన్ని రకాల కేసెస్‌కి సంబంధించిన జడ్జిమెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇందులో కొన్ని మనకు ముఖ్యమైన అంశాలున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి కన్విక్టెడ్ లెజిస్లేటర్ కాంట్ బి బార్డ్ ఫర్ లైఫ్ ఫ్రమ్ పోల్స్ అని మనకి ఇక్కడ 9థ్ పేజీలో ఈ టాపిక్ ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాలిటీ పరంగా. సో ఈ టాపిక్‌లో మనము ముఖ్యంగా చదువుకోవాల్సింది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రజాప్రతినిధి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి సంబంధించి సెక్షన్ 8 సబ్ క్లాస్ 3ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 సంవత్సరాలకు మించి జైలు శిక్ష పడిన ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో సో వారిని ఇక్కడ జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించేలా ఈ చట్టాన్ని సవరించాలని ఇటీవల ఒక పిటిషన్‌ను వేయడం అనేది జరిగింది. ఆ పిటిషన్‌కి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు ఇక్కడ చేయడం జరిగింది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పిటిషన్ వ్యతిరేకించడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనకు ముఖ్యంగా చదువుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నాట్ యూజింగ్ మాస్క్స్ ఫ్లోట్ ఫండమెంటల్ రైట్స్ అని ఒక అంశం మనకు ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్‌కి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో ఈ మాస్కులు ఏవైతే ఉన్నాయో ఈ మాస్కులు ధరించకపోతే ఇతరుల యొక్క ప్రాథమిక హక్కులను జీవించే హక్కు, అదేవిధంగా ఆరోగ్య హక్కు ఏదైతే ఉందో వీటిని ఉల్లంఘించినట్లు ఇక్కడ సుప్రీంకోర్టు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా అంటే వారి యొక్క హక్కులకి భంగం కలిగించినట్లు ఇక్కడ సుప్రీంకోర్టు ఇక్కడ ప్రధానంగా ఫండమెంటల్ రైట్స్ గురించి ఇక్కడ ప్రస్తావన చేయడం అనేది జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారము భౌతిక దూరం పాటించడము, అదేవిధంగా మాస్కులను ధరించడము తప్పనిసరిగా అందరూ పాటించాలని కూడా ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్‌కి సంబంధించి మనకు జీవించే హక్కు మరియు ఆరోగ్య హక్కు అనే అంశాన్ని మనం ఇక్కడ చదువుకోవాలి. ఇక నెక్స్ట్ హెల్త్‌కి సంబంధించిన అంశాలు ఈరోజు చూసుకుంటే ఫస్ట్ అంశం వచ్చేసి ఇది మనకు హిందూ న్యూస్ పేపర్‌లో పేజ్ నెంబర్ 1లో ఇవ్వడం జరిగింది. ఇండియన్ వ్యాక్సిన్స్ ఆఫ్టర్ ఫేజ్ 3 ట్రయల్స్ అని మనకు ఇక్కడ ఈ వ్యాక్సిన్‌కి సంబంధించి ఫైజర్ బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కి సంబంధించి అదేవిధంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌కి సంబంధించి ఇక్కడ ట్రయల్స్‌కి సంబంధించిన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ ఆథరైజేషన్ ప్రొసీజర్ అనే టెర్మినాలజీ ఏదైతే ఉందో ఆ కీవర్డ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ ఆథరైజేషన్ ప్రొసీజర్ దీన్ని మనము భారతదేశంలో ఈ వ్యాక్సిన్ టెస్టింగ్‌లో భాగంగా వాడడం అనేది జరుగుతుంది. దీన్ని యూరోపియన్ యూనియన్ మరియు యూకే మరియు యునైటెడ్ స్టేట్స్
ఇతర దేశాల్లో కూడా ఈ ప్రొసీజర్‌ను ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ వ్యాక్సిన్‌కి సంబంధించి ఫేజ్ 3 ట్రయల్స్‌కి సంబంధించిన అంశం మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఇక 7th పేజీలో మనకు మరొక టాపిక్ వచ్చేసి స్టడీ బిల్డ్స్ కేస్ మోర్ టెస్టింగ్ అని మరొక అంశం మనకు ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కరోనా వైరస్‌కి సంబంధించి ఈ వ్యాక్సిన్‌కి సంబంధించిన ఇక్కడ హిందూ న్యూస్ పేపర్‌లో ఈ టాపిక్‌ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోవిడ్-19 టెస్టింగ్‌కి వ్యాక్సిన్ టెస్టింగ్‌కి సంబంధించి ఈ కోవిడ్-19కి సంబంధించిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో, ఈ వ్యాక్సిన్ యొక్క టెస్టింగ్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, అది ఎంత ఎక్కువగా ఉంటే ఈ కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని అంతగా తగ్గించవచ్చని ఇక్కడ ఒక జర్నల్‌లో ఒక ఆర్టికల్ ఇక్కడ ప్రచురించడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అంశం మనకిక్కడ ఈ టాపిక్‌లో కవర్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే ఎకానమీలో భాగంగా మనకు ఇక్కడ వివిధ రకాల అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. పేజ్ నెంబర్ 6లో గనక తీసుకుంటే ఇన్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ద కోర్ ఈస్ ప్రొక్యూర్మెంట్ అని మనకు ఇక్కడ మనొక ఆర్టికల్ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇటీవల మనకు ఈ ఫార్మర్స్‌కి సంబంధించి ఈ ఆందోళన చాలా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దానికి ప్రధానమైన కారణం వచ్చేసి ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకి సంబంధించి ముఖ్యంగా ఈ రైతులు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేసేది ఈ మినిమం సపోర్ట్ ప్రైజ్ ఏదైతే ఉందో, మినిమం సపోర్ట్ ప్రైజ్ గురించి ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఆర్టికల్ ఇక్కడ కవర్ చేయడం అనేది జరిగింది. ఇది మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాటరీ, గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ ట్యాక్సబుల్ అండర్ ద జీఎస్టీ యాక్ట్ అని మరొక అంశం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇది కూడా మనము ఎకానమీలో భాగంగా చదువుకోవడం జరుగుతుంది. లాటరీ, గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ ట్యాక్సబుల్ అండర్ ద జీఎస్టీ యాక్ట్ అని ఇక్కడ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునివ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ ఫర్మ్లీ ఆన్ ద పాత్ ఆఫ్ వి షేప్డ్ రికవరీ సేస్ గవర్నమెంట్. సో ప్రస్తుతం కరోనా వైరస్ తర్వాత క్రమక్రమంగా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి అనేది కొంత మేరకు మెరుగవుతుంది. ఈ మెరుగవుతున్న ఈ ఆర్థిక వ్యవస్థ అనేది, ఈ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది వి షేప్‌లో ఉన్నట్లు ప్రభుత్వం ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించడం అనేది జరిగింది. సో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది వి నమూనా రికవరీ బాటలో పయనిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నెలవారీ నివేదికల వారీగా ఇక్కడ ఒక విశ్లేషణ చేయడం అనేది జరిగింది. త్రైమాసికంగా పరిశీలిస్తే ఏప్రిల్ నుంచి జూన్ కాలంతో పోల్చి, అదేవిధంగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న జీడీపీ వృద్ధి రేట్ ఏదైతే ఉందో, ఈ జీడీపీ వృద్ధి రేట్ అనేది 23% ఉన్నట్లు ప్రభుత్వం ఒక నివేదికను ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ అంశం వచ్చేసి ఆర్బీఐ హాల్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రమ్ ఇష్యూయింగ్ ద న్యూ క్రెడిట్ కార్డ్స్ అని మనకు ఇక్కడ మరొక అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ముఖ్యంగా గుర్తించాల్సింది ఇక్కడ హెచ్డిఎఫ్సికి సంబంధించి ఈ కొత్త క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త క్రెడిట్ కార్డ్స్‌ని జారీ చేయడం అనేది తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ ఇక్కడ ఆదేశించడం అనేది జరిగింది. ఇక్కడ దీనికి గల ప్రధానమైన కారణం వచ్చేసి ఈ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉందో, ఈ బ్యాంక్ సంబంధించి ఇక్కడ డిజిటల్ సేవలకు సంబంధించి అనేక రకమైన అంతరాయాలు కలుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువంటి నిర్ణయాన్ని ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ అంశం వచ్చేసి కోవిడ్-19 హ్యాస్ యాక్సిలరేటెడ్ డిజిటలైజేషన్ ప్రాసెస్ అని ఒక నివేదికను ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించడం అనేది జరిగింది. కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ నోట్ల మార్పిడి అనేది చాలా తక్కువగా తగ్గింది. ఎక్కువగా డిజిటల్ ఆన్‌లైన్ మార్కెట్ లేకపోతే డిజిటల్ పేమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నట్లు ఒక నివేదికని ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో భాగంగా మనకు ముఖ్యంగా మన భారతదేశం యొక్క నైబర్‌హుడ్ పాలసీ ఏదైతే ఉందో, ఆ నైబర్‌హుడ్ పాలసీకి సంబంధించి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇటీవల విదేశాంగ శాఖ మంత్రి, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇటీవల మన పొరుగున ఉన్న దేశాలను విజిట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈ ఆర్టికల్ మనకి ఇక్కడ ప్రధానంగా కవర్ చేయడం జరిగింది. మన భారతదేశం యొక్క నైబర్‌హుడ్ పాలసీ అంటే మన భారతదేశంలో
సరిహద్దును పంచుకుంటున్న వివిధ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ దేశాలతో భారతదేశం యొక్క ద్వైపాక్షిక సంబంధాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అన్న విధానంలో భాగంగానే ఇక్కడ ఈ ఆర్టికల్‌ను ఇక్కడ ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో భాగంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఇక నెక్స్ట్ అంశం వచ్చేసి కేర్‌ఫుల్లీ మానిటరింగ్ ద బ్రహ్మపుత్ర డెవలప్‌మెంట్స్. ఇటీవల చైనా ఈ బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టులను నిర్మించడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన అంశము. ఈ బ్రహ్మపుత్ర నదిపై ఇటీవల ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ని కట్టాలని చైనా నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ చైనీస్ హైడ్రో పవర్ కంపెనీ అయిన పవర్ చైనా అనే కంపెనీ ఏదైతే ఉందో, అక్కడ ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం ప్లానింగ్ చేస్తున్న నేపథ్యంలో భారతదేశం ఇటువంటి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తుంది. దానికి సంబంధించిన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పీక్ ఫర్ ఆల్ రిలీజియన్స్ ఇండియా టెల్స్ యూఎన్ అని ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో భాగంగా చదువుకోవడం జరుగుతుంది. స్పీక్ ఫర్ ఆల్ రిలీజియన్స్ ఇండియా టెల్స్ యూఎన్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటంటే అన్ని మతాలను సమానంగా చూడాలన్న ఉద్దేశంతోటే భారతదేశము ఐక్యరాజ్య సమితికి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇందులో మనకు ముఖ్యంగా క్రిస్టియన్స్‌కి సంబంధించి, అదేవిధంగా జుడాయిజంకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ప్రస్తావన చేయడం అనేది జరిగింది. జుడాయిజము, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం మతాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇస్లాం మతాలను కూడా సమాన దృష్టితో చూడాలని భారతదేశం ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఈనాడు న్యూస్ పేపర్‌లో గనక ముఖ్యమైన అంశాలు గనక చూసుకుంటే, ఫోర్బ్స్ జాబితాలో నల్గొండ యువకుడని మనకు పేజ్ నెంబర్ 3లో ముఖ్యమైన వార్తను ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇక ముందస్తు ఏర్పాట్లలో మనం ఎక్కడ అని మనకిక్కడ ఎడిటోరియల్ పేజ్‌కి సంబంధించి ఒక ప్రధానమైన అంశం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇది మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. ముందస్తు ఏర్పాట్లలో మనం ఎక్కడ అంటే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాక్సిన్‌కి సంబంధించి, కరోనా వైరస్ అనేది ఈ వ్యాక్సిన్ నియంత్రణ కోసం వ్యాక్సిన్ రూపొందిస్తున్న నేపథ్యంలో, ఒకవేళ వ్యాక్సిన్ గనక వస్తే దాన్ని అమలు చేయడానికి దానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లు భారతదేశము ఎటువంటి పరిస్థితుల్లో ఉందనే కోణంలో ఇక్కడ ఈ ఆర్టికల్‌ను ఇవ్వడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మంచు కొండలకు సరికొత్త ముప్పని. ఇది పర్యావరణ పరంగా మనం ముఖ్యంగా చదువుకోవాల్సిన అంశం. ఇందులో మనకు ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించిన అంశం మనకు చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. పర్యావరణ కాలుష్యం వలన హిమాలయాల్లో ఈ మంచు కొండలు ఏ విధంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది, అదేవిధంగా వాతావరణ పరంగా ఏర్పడే విపరీతమైన పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే అంశాలు ఇక్కడ కూలంకషంగా ఇవ్వడం జరిగింది. ఇది మనకు మెయిన్స్ ఎగ్జామ్‌లో చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ అంశం వచ్చేసి తేనె కల్తీపై పరీక్షల వివరాలు సమర్పించండి అని మనకు ఇక మరొక అంశం ఇక్కడ చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇటీవల మనకు ఈ తేనెకు సంబంధించి వివిధ రకాల బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బ్రాండ్స్‌లో కల్తీ జరుగుతుందని ఇటీవల ఒక నివేదిక మనకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రముఖ బ్రాండ్‌లు ఏవైతే ఉన్నాయో, ఆ బ్రాండ్‌లు అమ్ముతున్న తేనె అనేది కల్తీమయంగా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన పరీక్షల వివరాలను సమర్పించాలి అని ఇక్కడ కోరడం జరిగింది. ఇక్కడ మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది భారత ఆహార భద్రతా ప్రమాణాల నియంత్రణ ప్రాధికార సంస్థకు గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ తేనె యొక్క నమూనాలో స్వచ్ఛతను పరీక్షించడానికి ఒక విధానం ఉంటుంది. అది స్పెసిఫిక్ మేకర్ రైస్ సిరప్ టెస్ట్. ఈ టెస్ట్ పేరు గుర్తుంచుకోండి. మరియు ట్రేస్ మేకర్ ఫర్ రైస్ సిరప్ టెస్ట్. సో ఈ టెస్ట్ల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తమ పోలీస్ ఠాణా జమ్మికుంట అని మనకు ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేశంలోనే 10వ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ప్రజలకు సేవలను అందించే విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ ఈ జమ్మికుంట పోలీస్ స్టేషన్. ఇది మొత్తం టాప్ 10 లిస్ట్‌లో 10th ప్లేస్‌లో జమ్మికుంట పోలీస్ స్టేషన్ అనేది ఉంది. ఇక నెక్స్ట్ మరికొన్ని అంశాలు గనక తీసుకుంటే, ఇవి కూడా మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. టైమ్స్ కిడ్‌గా గీతాంజలి రావు అని భారత సంతతికి చెందిన అమ్మాయికి ఈ గుర్తింపు లభించింది. టైమ్స్ మ్యాగజైన్‌కి సంబంధించి కిడ్ ఆఫ్ ది ఇయర్‌గా
గీతాంజలి రావు ఎంపిక అవ్వడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మేధో సంపత్తి పరిరక్షణపై భారత్, అమెరికా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. దీనినే మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని అంటాం. దీనికి సంబంధించి 10 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం అనేది భారత్ మరియు అమెరికాల మధ్య కుదరడం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సింధు గంగా ప్రాంతంలో అమ్మోనియా అని మనకు ఇది పర్యావరణానికి సంబంధించిన అంశంగా మనం చదువుకోవాలి. వాతావరణంలో ఈ అమ్మోనియా ఏదైతే ఉందో ఈ అమ్మోనియా అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. ఐఐటికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన వివిధ పరిశోధనలో ఈ వివరాలను ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన అంశాలను చూద్దాం. దిశ సహా 4 బిల్లులకు అసెంబ్లీ ఆమోదము అని ఒక ముఖ్యమైన అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దిశ మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, అదేవిధంగా సవరణ బిల్లు 2020తో సహా మిగతా 4 బిల్లులకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య సవరణ బిల్లు 2020కి సంబంధించి ఇక్కడ కొన్ని సవరణలు చేయడం అనేది జరిగింది. ఈ బిల్లుకు సంబంధించి ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లు కూడా అసెంబ్లీ ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకుకు ఆర్బీఐ షాక్ అని ఇది ఆల్రెడీ హిందూ న్యూస్ పేపర్లో కవర్ చేయడం జరిగింది. సంపన్న మహిళల్లో రోష్ని నాడార్ టాప్ అని మరొక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒక నివేదిక. ఇది హురున్ ఇండియా మరియు కోటక్ వెల్త్ నివేదిక. ఈ నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న సంపన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లను లిస్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారి యొక్క ర్యాంకుల ప్రకారం. అదేవిధంగా దేశీయంగా అత్యంత సంపన్న మహిళల జాబితాకి సంబంధించి రోష్ని నాడార్ ఈమె హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క చైర్పర్సన్ ఈమె అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం అనేది జరిగింది. ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మొక్కజొన్న రైతుకు ఆసరా అని ఇది మనకు సాక్షి న్యూస్ పేపర్లో పేజీ నెంబర్ 14లో కవర్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మొక్కజొన్న రైతులను ఆదుకోవడానికి మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రైతు భరోసా కేంద్రం ఏదైతే ఉందో ఈ రైతు భరోసా కేంద్రం పరిధిలో ఉన్న గ్రామాల్లో పండిన ఈ మొక్కజొన్న పంటను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం సగటు దిగుబడిని ఇక్కడ నిర్ణయించడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అంశం మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇది మనకు రీజనల్గా చాలా ఇంపార్టెంట్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్కి సంబంధించిన హెడ్లైన్స్. ఇక నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్: సిట్మెక్స్ ఇండియా, థాయిలాండ్, సింగపూర్; అసిండెక్స్ ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్; మలబార్ ఇండియా, యుఎస్ఏ, జపాన్; స్లినెక్స్ ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్. విచ్ ఆఫ్ ద పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ సమాధానం వచ్చేసి 1 and 3 ఇక్కడ కరెక్ట్ సమాధానము. 1 and 3 ఏ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ అసిండెక్స్ అనేది ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అనేది ఉండదు ఇందులో. ఇక స్లినెక్స్ అనేది ఇండియా, శ్రీలంక మధ్యలోనే ఉంటుంది. బంగ్లాదేశ్ అనేది ఇక్కడ ఉండదు. కాబట్టి ఈ 1, 3 ఇది కరెక్ట్ సమాధానం. ఇక సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే జల్లికట్టుకి సంబంధించి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో జల్లికట్టు అనేది ఒక ట్రెడిషనల్ ఫెస్టివల్. ఇది మనం ఎక్కువ తమిళనాడులో జరుపుకోవడం జరుగుతుంది. పొంగల్ సందర్భంగా ఈ జల్లికట్టు ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎరుత్తా జువతుల్ ఆర్ మంజు విరాత్. సో దీనికి మరొక పేర్లు ఇవి. శిలపాధికారం హ్యాస్ మెన్షన్స్ ఆఫ్ జల్లికట్టు. ఇక్కడ ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్సే కాబట్టి ఇక్కడ సి కరెక్ట్ సమాధానం అవుతుంది. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ విచ్ ఆఫ్ దీస్ కంట్రీస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దీన్నే నాఫ్తా అని పిలవడం జరుగుతుంది. ఇది మనకు యునైటెడ్ స్టేట్స్, మెక్సికోల మధ్య జరిగిన ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చును.
ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మెక్సికో మరియు కెనడాల మధ్య జరిగిన ఒక ఒప్పందం ఇది. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ కరెక్ట్ సమాధానం అవుతుంది. ఇది నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఇక ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనకు ప్రిలిమ్స్కి సంబంధించిన 2 పేపర్స్, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించి అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్తో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్ పేపర్స్ కూడా కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోచింగ్ అనేది ఢిల్లీ ఫ్యాకల్టీతో ఉంటుంది. ఇక మనకు ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్కి కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి కూడా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కోచింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రస్తుతం ఇది ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. ఈ కోచింగ్లో మనకు మెటీరియల్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాము. ఇందులో మొత్తం 25 టెస్ట్లు ఉంటాయి. ఈ టెస్ట్లకు సంబంధించిన సినాప్సిస్తో పాటు డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సెస్కి సంబంధించి మీకు పూర్తి సమాచారం కోసము గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మీకు రెగ్యులర్గా మెటీరియల్తో పాటు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ మరియు కోర్సెస్కి సంబంధించిన సమాచారము, ఫీజ్ డీటెయిల్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రావడానికి ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.